హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. శ్రీ శ్రీ జ్యోతిష్య నిలయం నుండి గ్రహ అనుగ్రహము ఏ రాసులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నాము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి మకర రాశికి ఈ నెలలో 4వ తారీఖు 7వ నెల 2024 మకర రాశి గ్రహ అనుగ్రహము ఎలా ఉన్నది అనే విషయాన్ని గురించి ఈ మకర రాశి వారికి తెలియపరుస్తున్నాము. రవిగ్రహము షష్టములో ఉన్నాడు. యత్న కార్యలాభము, శరీర సుఖము, ధనలాభము, నూతన ప్రయత్న లాభము. కొత్త వ్యాపార వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా విశేషమైనటువంటి రవి అనుగ్రహము మంచి ఫలితము కలగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. కుజగ్రహం చతుర్థ స్థానంలో ఉన్నాడు. కార్యనాశనము, కార్యభంగము, బంధు విరోధము, ధననాశనము, ఆరోగ్య భంగము. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించవలేను. సప్తములో బుధగ్రహం ఉన్నాడు. సప్తమ స్థానములో బుధగ్రహము ఉండటం వలన ధన నష్టము, స్త్రీ విరోధము. స్త్రీ విరోధం అంటే ఇంట్లో కానీ బయట కానీ అక్క చెల్లెలు భార్య తరపున భార్య కానీ ఎవరైనా కానీ స్త్రీల వల్ల విరోధము కలగటానికి అవకాశం ఉన్నది. స్త్రీల పట్ల తగు జాగ్రత్త గౌరవించవలయను. పంచమ స్థానములో గురుగ్రహం ఉన్నాడు. పంచమ స్థానంలో గురుడు ఉండటం వలన మహోన్నతమైనటువంటి ధనలాభము, భోగము, వైభవము, గృహములో శుభకార్యము. ఈ మకర రాశి వారికి సంతానము అంటే పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయిలున్నా అమ్మాయిలున్నా వారికి అతి శీఘ్రముగా తొందరగా వివాహము కుదరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వారు గృహములో శుభకార్యం జరగటానికి, వివాహాలకి సంబంధించినటువంటి శుభకార్యము జరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ప్రయత్నం చేసుకోండి, తప్పకుండా ఫలిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే షష్టములో శుక్రగ్రహం ఉన్నది. షష్టములో శుక్రగ్రహం ఉండటం వలన విరోధము, శత్రు విరోధము, పుత్ర కళాత్ర విరోధము. పుత్రుల యొక్క విరోధం వస్తుంది. భార్య వలన కూడా విరోధం వస్తుంది. కొంచెం తగు జాగ్రత్త వహించవలెను. కుటుంబంలో కొంచెం మెల్లగా మెలగవలేను. శని ధనస్థానంలో ఉన్నాడు. శని ధనస్థానంలో ఉండటం వలన వ్యాపార నష్టం, యత్న కార్య నాశనము, ఇతర దేశ గమనము. అంటే ఆ ఊరు నుంచి వేరే ఊరు పోవటానికి ప్రయత్నం చేయటం కానీ, ఇతర దేశాలకు పోవటం కానీ, ఇతర స్టేట్లకు పోవటం కానీ ప్రయత్నం చేస్తారు. పోగాకండి. పోతే మీకు నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కష్టమైన సుఖమైన అక్కడనే ఎక్కడున్నారో అక్కడనే ఉంటే మీకు తప్పకుండా శుభం కలగటానికి అవకాశం ఉన్నది. చక్కటి పరిష్కారం కూడా చెబుతాను ఇప్పుడు మీకు మకర రాశి వారికి. ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. అయితే భాగ్యస్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. శరీర పీడ, పదవి కోల్పోతారు. ఉన్న పదవి కూడా కోల్పోయి ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ప్రైవేటు జాబు, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏదన్నా ఇతర దాంట్లో పదవి ఉన్న ఉద్యోగాన్ని ఊడిపోవటానికి, పదవి కోల్పోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించవలేను. అయితే మీకు బాగున్న గ్రహాలు ఏమంటే రవిగ్రహం షష్టంలో ఉన్నాడు, విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. రాహు తృతీయ మందున్నాడు, సర్వసుఖాలు కలగజేస్తాడు. యత్న కార్యసిద్ధి, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. పట్టుదల, వ్యాపారం కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. 3 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు అంటే రవి, గురుగ్రహము, రాహుగ్రహం. 3 గ్రహాలు బాగున్నాయి. తతిమ 5 గ్రహాలు బాగులేవు. అసలు ఏంటంటే విషయము, శని ధనస్థానంలో ఉన్నాడు. అంటే ధనానికి చాలా చిక్కులు, సమస్యలు, బాధలు, అమితమైన కష్టం కలుగుద్ది డబ్బుల విషయంలో. అందుకని ధనం మీకు రావటానికి పరిహారం చెప్తున్నాను. శనిగ్రహానికి పరిహారం చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. ఒకటి, నల్లని గుడ్డను ఒక క్లాత్ తీసుకొని దానిలో